సంచార జాతిలో జన్మించి ఉన్నత ఉద్యోగం సాధించి ఉద్యోగాన్ని సైతం వదులుకొని యువతకు ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానని ఎమ్మెల్సీ అభ్యర్థి మదనం గంగాధర్ తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్నతనం నుండి భిక్షువుగా, బాల కార్మికుడిగా, పేపర్ బాయ్గా పనిచేసి ఎస్ఐగా ఉద్యోగం సాధించి డీఎస్పీ వరకు ప్రమోషన్లు పొందానని తెలిపారు. అలాగే తన సర్వీసులో అనేక అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నానని, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో యువ నాయకత్వం అవసరం ఎంతో ఉందని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నానన్నారు. సమాజంలో వ్యవస్థలో మార్పు రావాలని కోరుకుంటూ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానని, విద్యావంతులందరూ తనను ఆదరించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. మదనం గంగాధర్ ప్రస్తుతము పట్టభద్రుల నియోజకవర్గమైనటువంటి ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి త్వరలో జరగబోయే ఎలక్షన్స్లో నేను పోటీలో బరిలో ఉన్నాను. అయితే డిఎస్పీగా పనిచేస్తున్న క్రమంలో ఈ మధ్యకాలంలో నేను ఉద్యోగం నుంచి నిష్క్రమించాను. అయితే రావడానికి ప్రధాన కారణం ఏంటంటే నా యొక్క వ్యక్తిగత జీవితం నాకు ఒక ఉదాహరణగా నిలిచింది. అదేవిధంగా 26 సంవత్సరాల పాటు ఉద్యోగ జీవితంలో కలిగినటువంటి అనుభవాలు, నేను చూసినటువంటి ప్రజా సమస్యలు, నేను పరిష్కరించిన తీరు, ఆ 26 సంవత్సరాల పాటు జరిగినటువంటి అనుభవము ప్రధాన కారణమని చెప్పచ్చు. వీటి ద్వారా ప్రజాక్షేత్రంలో వచ్చి, ఈ అనుభవం ద్వారా ప్రజాక్షేత్రంలో వచ్చి ఈ రాజకీయ వేదిక ద్వారా ఇంకా మనము అపరిమితంగా విధులు నిర్వహించవచ్చనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. నా యొక్క స్థితిగతులు, నేను వచ్చినటువంటి నేపథ్యము, నేను అనుభవించినటువంటి ఒడిదుడుకులు, అడ్డంకులు, అదేవిధంగా సాధించినటువంటి విజయాలు, ఇవన్నిటి కూడా అనుభవంగా తీసుకొని నాలాంటి వ్యక్తులు ఈ వ్యవస్థలకు వస్తున్నారు కాబట్టి ఆదరిస్తారని చెప్పి, ఆశీస్సులు ఉంటాయని చెప్పి, ఆశీర్వదిస్తారని చెప్పి, నా గెలుపును కోరుకుంటారని చెప్పి ప్రగాఢంగా నమ్మి ఈ వ్యవస్థలోకి రావడం జరిగింది. కాబట్టి పట్టభద్రులందరికీ ఒకసారి నేను వేడుకుంటున్నా ఏంటంటే, పట్టభద్రులు మీరు నా యొక్క జీవితాన్ని, నేను చేయబోయే మేలును అర్థం చేసుకొని ఎవరైతే నమోదు చేసుకోలేదో అందరూ కూడా మళ్ళీ నమోదు చేసుకొని నాకు ఓటేసి గెలిపిస్తారని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను, కోరుకుంటున్నాను.